పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం విశ్వాసుల మాత. మరియ మాత దేవమాత మాత్రమే కాదు, విశ్వాసుల మాత కూడా. ఎలాగా? ఆమె క్రీస్తు మాత అన్నాం. క్రీస్తులోకి జ్ఞానస్నానం పొందే వాళ్ళంతా అతనితో ఐక్యమవుతారు. అతడు వాళ్లకు శిరస్సు, వాళ్ళు అతని దేహం. అతడు తల్లి తీగలాగా, వాళ్ళు అతనిలోకి అతుక్కుపోయే రెమ్మలు. అతడు పునాది రాయి, వాళ్ళు అతని మీద భవనంగా నిర్మింపబడే సజీవ శిలలు. ఈ క్రీస్తు పూర్తి క్రీస్తు, జ్ఞానక్రీస్తు, అనగా రక్షకుడు రక్షణ పొందవలసిన వాళ్ళను. ఇక క్రీస్తును కన్నా మరియమాత ఈ పూర్తికి క్రీస్తు కూడా కంది, అనగా క్రీస్తు మాత. క్రీస్తుతో ఐక్యమై మనకు తల్లి అవుతుంది. అతడు అందుకే ప్రభు కల్వరి మీద శిష్యునితో ఇదిగో నీ తల్లి అని వక్కానించాడు. ఇక్కడ ఈ శిష్యుడు క్రీస్తుని నమ్మే శిష్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కనుక ఆమె మనకందరికీ తల్లి ఇయ్యబడింది. ఆ తల్లి క్రీస్తుని గర్భంలో ధరించినప్పుడే మనలను కూడా తన ఉదరములో మోసింది. శిరస్సు అవయవాలతో కూడిన పూర్తి క్రీస్తునను ఆమె జనని. ఇక్కడ ఒక్కటే భేదం, ఆమె క్రీస్తుకు భౌతికంగా జనని, మనము మాత్రం జ్ఞానరీత్యా తల్లి. అనగా మన జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో ఐక్యం కావడం వలన ఆమె మనకు తల్లి అవుతుంది. మరియ దేవమాత కావడం అంటే ఇది చాలా గొప్ప పని. దేవమాత కావడం అంటే సామాన్య భాగ్యం కాదు. సృష్టి ప్రాణికి ఇక ఇంతకంటే గొప్ప భాగ్యము, మహిమ లేనే లేదు. దేవుని తరువాత దేవుడంతటి వ్యక్తి మరియ. ఆమెకు దేవుని కంటే తక్కువ స్థానం, కానీ పునీతుల కంటే, దేవదూతల కంటే కూడా ఎక్కువ స్థానం, అనగా దేవునికి చాలా దగ్గర స్థానం. ఆ కుమారుడెంత యోగ్యుడో ఆ తల్లి కూడా అంతే యోగ్యురాలు. అందుకే దేవమాత ప్రార్థనలోని బిరుదులన్నిటికంటే సర్వేశ్వరుని మాత అనేది చాలా గొప్ప బిరుదు. ఈ భాగ్యం వలననే సమస్త జాతి జనులు ఆమెను ధన్యురాలని మెచ్చుకుంటారు. ఈ భాగ్యం దేవుడు ఆమెకిచ్చిన వరం, కానీ ఈ వరంతో ఆమె సహకరించింది. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ దివ్య మాతృత్వానికి తన్ను తాను తయారు చేసుకుంది. భక్తుడు అగస్టీను నుడివినట్లు, మరియ దేవుని గర్భంలో ధరించకముందే హృదయంలో ధరించింది, అనగా ఆమె గొప్ప వ్యక్తి. ఆ తల్లి మనవిని క్రీస్తు త్రోసివేయడు. ఆమె పాపాత్ముల కోసం నిత్యం మనవి చేస్తుంది. విశ్వాసులందరి కోసం ప్రభువుని వేడుకుంటుంది. ఆమె మనకు సహాయం చేయాలనే కోరిక ఉంటుంది, శక్తి ఉంటుంది. కనుక తాను సహాయం చేసి తీరుతుంది. మరియ దేవునికి మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా తల్లి అన్నాం. క్రీస్తు భౌతికంగాను మనకు జ్ఞానరీత్యగాను తల్లి అవుతుంది. భౌతికంగా ఆ బిడ్డను చనుబాలతో పెంచి పెద్ద చేసింది. జ్ఞానరీత్యా మనలను వరప్రసాదాలతో పెంచి పెద్ద చేస్తుంది. ఈ వరప్రసాదాలను మన తరపున క్రీస్తు నుండి అడిగి పెడుతుంది. పరలోక పిత మరియను కలిగించింది కేవలం క్రీస్తు తల్లిగా ఉండడం కోసం మాత్రమే కాదు, దేవదూతలకు రాజ్ఞిగా ఉండడం కోసం కూడా, పిశాచులను జయించడం కోసం కూడా, నరులకు సహాయం చేయడం కోసం కూడా. కనుక ఆ తల్లి మన కోసం ఎన్నో అనుగ్రహాలు ఎంతకైనా అర్జించి పెడుతుంది, ఎన్నో మేలులకైనా చేకూర్చి పెడుతుంది. కాబట్టి ఆ యొక్క విశ్వాసుల మాతను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ
మన యొక్క విన్నపాలను ఆమెకు వినిపిస్తూ ఎల్లప్పుడూ ఆమె యొక్క రక్షణ కవచాన్ని అడుక్కుంటూ ఆ తల్లికి దగ్గరగా ఉండడానికి ప్రయాసపడమని ఆ యొక్క మరియమాత మధ్యస్థ ద్వారాన్ని వేడుకుందాం.